విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో విజయం సాధించాలంటే ఆంగ్ల భాషలో పట్టు సాధించడం చాలా ముఖ్యం. ఈ విషయానికి తన పాలనలో ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగని మాతృభాషను కానీ హిందీని కానీ నిర్లక్ష్యం చేయాలని, వాటిని పక్కన పెట్టేయాలని ఆయన ఏనాడు అనరు కూడా. వైఎస్ జగన్ దార్శనికతను తప్పుబట్టిన నాయకులంతా తమ పిల్లల్ని మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు. అదే సమయంలో వారు ఇంగ్లీష్ భాషకు వ్యతిరేకంగా మాట్లాడడం వారిలోని ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. ఆలస్యంగానైనా సరే ఆంగ్ల మాధ్యమం ప్రాధాన్యతను గుర్తించారు రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో చర్చనీయాంశమైన భాషాపర రాజకీయాలపై జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. పిల్లలకు మనం ఇచ్చే సంపద చదువే. పేద పిల్లలకు కూడా ఆంగ్ల మాధ్యమం బోధిస్తేనే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తరచుగా చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు అవి దేశవ్యాప్తంగా పాపులర్ అవుతున్నాయి. ఇవే మాటలను కొందరు జాతీయ నాయకులు కూడా ఉటంకిస్తున్నారు. జగన్ వల్లే వీరి విషయాలు చెబుతున్నారు అనడం లేదు, కానీ జగన్ వీరందరికన్నా ముందు ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే జగన్పై తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు చెందిన నేతలతో పాటు కొన్ని ఇతర పార్టీలకు చెందిన వారు కూడా విమర్శలు చేస్తుండేవారు. ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పేదలకు ఆంగ్ల మీడియం కొనసాగేలా జగన్ చాలా కష్టపడవలసి వచ్చింది. తాజాగా లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత అయిన రాహుల్ గాంధీ ఆంగ్ల మీడియం ప్రస్తావన తేవడంతో ప్రాముఖ్యత వచ్చింది. దేశాభివృద్ధికి డబ్బు, భూములు ముఖ్యం కాదు. తెలంగాణ కుల గణనలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది. ఈ సర్వేకి ముందు నేను కూడా భూములే ముఖ్యం అనుకునేవాడిని, కానీ ఇంగ్లీష్ మీడియం ప్రాధాన్యమైన అంశమని కుల గణన నిపుణుల కమిటీ అన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఇంగ్లీష్ అవసరం, అలాగని హిందీ, ఇతర ప్రాంతీయ భాషలను వద్దనడం లేదు. ఈ భాషలతో పాటు ఇంగ్లీష్ నేర్పాలన్నది చారిత్రక వాస్తవం. మన పురోగతిని నిర్దేశించేది ఆంగ్ల భాషే. ఏ బీజేపీ నేతను ప్రశ్నించినా ఇంగ్లీష్ మీడియం వద్దని అంటారు, కానీ వారి పిల్లలు ఏ స్కూల్, ఏ కాలేజీలో చదువుతున్నారని ప్రశ్నిస్తే మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, కాలేజీలే అని సమాధానం వస్తుంది. ఆ అవకాశాన్ని దేశంలో బలహీన వర్గాలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఎందుకు బీజేపీ నేతలు దక్కనివ్వరు అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి 2 దశాబ్దాలు దాటింది, కానీ ఆయనకు ఆంగ్ల మాధ్యమం ప్రాముఖ్యత ఇప్పటికి తెలియడం చిత్రంగానే అనిపిస్తుంది. అది కూడా తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, కుల సర్వే నివేదిక వచ్చాక అవగాహన రావడం విశేషం. ఇప్పుడైనా రాహుల్ గాంధీ మాట చెప్పినందుకు సంతోషించాలి. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా హిందీ భాషను ప్రోత్సహించాలని అంటూ ఆంగ్ల భాషకు వ్యతిరేకంగా మాట్లాడారు. విద్యా సంస్థల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ఆయన సమర్థించలేదు. అమిత్ షాకు జవాబు ఇవ్వడం కోసం రాహుల్ ఈ ప్రకటన చేశారు. సుమారు 50 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఆంగ్ల మాధ్యమం అవసరాన్ని గుర్తించిందనుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్ తదితర దేశాల్లో భారతీయ విద్యార్థులు రాణించాలంటే ఇంగ్లీష్ మాధ్యమం చాలా అవసరం అన్న సంగతి తెలిసిందే. భారత్లో కూడా ఆంగ్లం అన్నది భాషా వారధిగా ఉంటోందన్న సంగతి విస్మరించకూడదు. అదే సమయంలో గత 3 టర్ములుగా వరుసగా పాలన చేస్తున్న బీజేపీ హిందీ గాత్రాన్ని పనిగట్టుకుని తీసుకురావడం, తమిళనాడులో అది వివాదంగా మారడంతో కొంత వెనక్కి తగ్గడం జరిగింది. బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం, జనసేనలు హిందీకి కోరస్ పలికి విమర్శలకు గురయ్యాయి. కేవలం బీజేపీ ప్రాపకం కోసం, ఆ పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు హిందీని పొగుడుతూ వ్యాఖ్యలు చేశారని పలువురు ఎద్దేవా చేశారు. హిందీని పెద్దమ్మ భాష అని పవన్ అనడంపై అంతా నవ్వుకున్నారు. తెలుగు భాషా నిపుణులు దీనిపై తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. గతంలో ఈ కూటమి నేతలు అప్పటి సీఎం జగన్పై ఉన్న కక్షతో ఆంగ్ల మీడియంకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అదే టైంలో వారి పిల్లలెవరూ తెలుగు మీడియంలో కాకుండా ఆంగ్ల మీడియంలోనే ఎందుకు చదువుతున్నారన్న ప్రశ్నకు జవాబిచ్చేవారు కారు. ఈ విషయంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం విమర్శలకు గురయ్యారు. పవన్ కళ్యాణ్, లోకేష్లు హిందీ భాష రాజ్య భాష అని వ్యాఖ్యానించి దెబ్బతిన్నారు. ఏపీలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూళ్లలో మాదిరి ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగడానికి అసిధార వ్రతం మాదిరి కృషి చేశారు. పిల్లలకు చిన్న వయసు నుంచే ఐబీ సిలబస్ ప్రవేశపెట్టడం, టోఫెల్ వంటి వాటిలో శిక్షణ ఇవ్వడం, స్కూళ్లను బాగు చేయడం, విద్యా దీవెన, గోరుముద్ద వంటి స్కీములను అమలు చేసి దేశంలోనే ఒక రికార్డు సృష్టించారు. వీటి ఫలితంగా పలు స్కూళ్లలో పిల్లలు ఆంగ్లంలో కూడా మాట్లాడే దశకు ఎదిగారు. ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మాట్లాడే స్థాయికి చేరుకున్నారు. అమ్మఒడి స్కీమ్ తెచ్చి ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేలా జగన్ చేశారు.
జాతీయ మీడియా హిందీ భాషలో బోధన గురించి ప్రశ్నిస్తే చాలా స్పష్టంగా హిందీ నేర్చుకుంటే తప్పు కాదని, కానీ ఆంగ్ల మీడియం మాత్రం తప్పనిసరి అని, అదే దేశంలోని విద్యార్థులకు మేలు చేస్తుందని జగన్ స్పష్టంగా చెప్పారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రచారార్భాటానికి ఇస్తున్న ప్రాముఖ్యతను విద్యా వ్యవస్థ బాగుపై పెట్టడం లేదని, తత్ఫలితంగా 3 లక్షల నుంచి 4 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారని వార్తలు వచ్చాయి. అప్పట్లో ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ను సకాలంలో అమలు చేయడం ద్వారా పిల్లలకు కొంతమేర ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నం జరిగేది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ స్కీమ్ కింద బకాయిలు సుమారు 4,200 కోట్లకు పైగా ఉన్నాయట. ఈ పరిస్థితులు ఎలా ఉన్నా రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియం అవసరం అన్న విషయం మరోసారి నిర్ధారణ అయింది. అలాగే ప్రస్తుతం దేశంలో ఉన్న నేతలందరికన్నా జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ముందుగా గుర్తించి దేశానికి ఒక రకంగా ఆదర్శంగా నిలిచారని చెప్పక తప్పదు. మాతృభాష మన సంస్కృతిని కాపాడేదైతే ఆంగ్ల భాష ప్రపంచంతో పోటీ పడేలా చేస్తుందన్న జగన్ కొటేషన్ను ఎవరైనా అంగీకరించాల్సిందే.